అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒకే ఒక్క చిన్న నియమం గురించి తెలుసుకుందాం. ఇది పాటిస్తే చాలు మనం చెప్పే మాటకు బలం పెరుగుతుంది. సరేనా? సరదాగా ఒక చిన్న పాఠంలా చెప్పుకుందామా? మనం ఎప్పుడైనా గమనించే ఉంటాం కదా, ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటాం. ముఖ్యంగా ఏదైనా మీటింగ్లనో లేక పరీక్షలప్పుడో కొంచెం కంగారుగా ఉన్నప్పుడు ఇలా జరిగిపోతుంది. మనం ఎంత ఎక్కువ చెబితే అంత బాగా వాళ్ళకు అర్థమవుతుందని అనుకుంటాం. కానీ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఈ ఒక్క మాటలోనే ఉంది. మీరు ఎక్కువగా వివరించడం మొదలుపెట్టిన క్షణమే అవతలి వాళ్లను ఒప్పించే శక్తి చనిపోతుంది. ఈ మాటని ఒక్క క్షణం మనసులో అనుకోండి. ఎంత పవర్ఫుల్ కదో! తక్కువ మాట్లాడితేనే ఎక్కువ ప్రభావం ఉంటుందంటే కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ దీని వెనుక ఒక చిన్న సైకాలజీ ఉందండోయ్. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మనకు ఒకే విషయానికి ఓ 10 కారణాలు చెప్తూనే ఉంటే మనకు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. మనసులో ఒక చిన్న డౌట్ వస్తుంది. అసలు ఇన్ని కారణాలెందుకు చెబుతున్నారు? అసలు విషయం ఏదైనా దాస్తున్నారా ఏంటి అని ఒక చిన్న అనుమానం మొదలవుతుంది. సరే, అయితే ఇప్పుడు సరదాగా 2 చిన్న కథలు చెప్పుకుందాం. మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పినట్టు కథలతో నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెడీనా? ఒక సన్నివేశాన్ని ఊహించుకోండి. ఉదయం పూట స్కూల్ అసెంబ్లీ. పిల్లలందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. ఇంతలో ఒక స్టూడెంట్ ఆలస్యంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. టీచరేమో కోపంగా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి ఇలా చెప్పొచ్చు: సార్, బస్సు లేట్ అయింది, ట్రాఫిక్ జామ్, ఇంకా వర్షం వల్ల రోడ్డు కూడా బ్లాక్ అయింది అని గబగబా చెప్పాడు. లేదా ప్రశాంతంగా ఒక్క మాటే చెప్పొచ్చు: క్షమించండి సార్, ఆలస్యమైంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. దేనికి ఎక్కువ ప్రభావం ఉందనిపిస్తోంది? చూసారా? సూటిగా నిజాయితీగా చెప్పిన ఆ ఒక్క మాట ఎక్కువ నమ్మకాన్ని ఇస్తుంది. మనం ఎక్కువ కారణాలు చెప్పినప్పుడు అవి కొన్నిసార్లు సాకుల్లా వినిపిస్తాయి. కానీ ఒక్క నిజాయితీ మాట మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. పండగ సీజన్లో ఒక ఎలక్ట్రానిక్ షాప్ అనుకోండి. ఎంత జనంతో, శబ్దాలతో సందడిగా ఉంటుందో తెలుసు కదా? అక్కడ ఒక సేల్స్ పర్సన్ ఒక కస్టమర్కి ఫోన్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి విధానం ఏంటంటే, దీనికి మంచి కెమెరా, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, ఫేమస్ బ్రాండ్, లాంగ్ వారంటీ అని అన్నీ ఒకేసారి చెప్పేశాడు. హబ్బో, అంతా గందరగోళం. కాని రెండో విధానం చూడండి. ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, 2 రోజులు వస్తుంది అని ఒక్కటే బలంగా చెప్పారు. ఇక్కడ ఉన్న తేడా ఏంటి? ఎందుకో ఆ రెండో విధానం అంత బాగా పనిచేసింది అనుకుంటున్నారు? ఎందుకంటే మన బ్రెయిన్కి 10 మామూలు విషయాల కన్నా ఒక్క బలమైన విషయం బాగా గుర్తుంటుంది, నమ్మబుద్ధి అవుతుంది. ఆ ఒక్క పాయింటే వాళ్ళొక నిర్ణయం తీసుకోవడానికి చాలా సహాయపడుతుంది. ఇప్పటివరకు ఎందుకు తక్కువ మాట్లాడాలో అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. దీనికోసం మనం ఫాలో అవ్వాల్సింది ది గోల్డెన్ రూల్ ఆఫ్ సైలెన్స్, అంటే నిశ్శబ్దం యొక్క బంగారు నియమం. 2 సింపుల్ స్టెప్స్. ఇవి మన కమ్యూనికేషన్కి సీక్రెట్ పవర్స్ లాంటివి. 1, అవతల వాళ్ళు మన మాటతో ఒప్పుకున్నప్పుడు అక్కడితో మాట్లాడటం ఆపేయాలి. 2, అయ్యో ఇంకొక చిన్న కారణం ఉంది అని అస్సలు చెప్పకూడదు. మన పాఠం చివరికి వచ్చేసింది. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవి మనకు రోజూ చాలా ఉపయోగపడతాయి. ఈ చిన్న నిజాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. తక్కువ మాట్లాడండి, కానీ ఆ మాటలో ఎక్కువ అర్థం ఉండేలా చూసుకోండి. సమాచారం కన్నా స్పష్టతకు ఎక్కువ పవర్ ఉంటుంది. నిజమైన ఆత్మవిశ్వాసం ఎప్పుడూ చాలా సరళంగా, సూటిగా ఉంటుంది. మన గోల్డెన్ రూల్ని చివరిసారిగా గుర్తు చేసుకుందాం, సరేనా? మీరు ఎక్కువగా వివరించిన క్షణంలో ఒప్పించే శక్తి చనిపోతుంది. ఇది మన మనసులో బలంగా నాటుకుపోవాలి. గుర్తుంచుకోండి, రోజూ మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. మళ్ళీ కలుద్దాం.